హలో, చెప్పు మచా. ఎరా పాప వచ్చిందా? ఏ పాప? అదేరా ప్రసన్న రమ్మన్నావు కదా, నీ రూమ్ ముందే ఉంది. నీ అబ్బా వద్దని చెప్పా కదా బే. నువ్వు వద్దన ముందే డీల్ మాట్లాడేసా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే. సిట్ దేర్. మీ పేరేంటి? మాధురి. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా యాక్టింగ్లో? ఉంది. నీకు వంటొచ్చా? వచ్చు. అయితే ఈ కర్రీ కంప్లీట్ చేయి. టియర్లో పల్లవి. కొన్ని మాటలు మనసులో దాచుకుంటే అవి కూడా నన్ను తిట్టుకుంటాయి. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నిన్ను తలుచుకున్న ప్రతిసారి నా హృదయం చిన్నపిల్లాడిలా సంతోషంతో అల్లరి చేస్తుంది. ఫుడ్ రెడీ. విత్ లవ్, రవి. ఫుడ్ బాగుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. హే సిరి, కాల్ టు చోటు.
హలో చెప్పరా. టీ స్టాల్కి రా. సరే. అసలు ఏమైందో నేను అడుగుదాం. అన్నా ఒక సిగరెట్. సిగరెట్ అన్నా. ఎరా పాప ఎలా ఉంది? మస్తుందిరా. తను అసలు ఎవరి కోసం వచ్చిందో తెలుసా? ఒక నిమిషం రా. హలో సార్. ఓకే సార్, ఒక 5 minutes వచ్చేస్తున్నా సార్. ఎవర్రా? ప్రొడ్యూసర్ రా. ఇంకా ప్రొడ్యూసర్నే తగులుకున్నారా? లైట్ తీసుకోరా. రే, ఎవరైనా లైట్ తీసుకుంటారా, ఒక ప్రొడ్యూసర్ని తప్ప. ఇప్పుడే మన షార్ట్ ఫిలిం చూసినా మస్తు వచ్చింది. ఈ సిట్టింగ్లో ప్రాజెక్ట్ పక్కా ఓకే అవుతుందిరా. ఈరోజు కౌశిక్ గారు ఏఎంబీ షూట్కి హ్యాండ్ ఇచ్చావు. రేపు కూడా షూట్ ఉంది. హ్యాండ్ ఓవర్ అయ్యి మెల్లిగా చెక్కేద్దాం. భయ్యా పైసల్. ఈ పెయిన్ నో. 100 బొక్క. సారీ భయ్యా. Received on phone pay. Thank you, boss. కౌశిక్ గడు పల్లవి మీటర్ చెప్పనే లేదా? ఇంకో 2,000 ఎక్స్ట్రా చెప్పాలి. అరే ఆసిన్, యారా ఆల్ ఓకేనా? యా ఆల్ డీకే. సరే నీ షూట్లో ఉన్న ఫోన్ పెట్టే. ఇంకో 2 బీర్లు ఎక్స్ట్రా అమ్మా. ఎందుకు? మనం 5 అనుకున్నాం కదా. నీ మ్యాటర్ నాకు చెప్పనే లేదు. ఏ మ్యాటర్ రా? అమ్మాయి మ్యాటర్. నేను షూట్లో ఉన్నప్పుడు అమ్మాయి కాదు ఏ మ్యాటర్ నాకు ఎక్కదు. 1/2 అవర్లో షూట్ అయిపోద్ది. నేను రూమ్కి వస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. అప్పు ఏడు ఓవర్ యాక్షన్. ఓకే రెడీ? మనకి హెల్ప్ చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళ సహాయం అందకపోవచ్చు. సో డిఫెండ్ యువర్ సెల్ఫ్, బీ స్ట్రాంగ్ గర్ల్స్. సింగిల్ షాట్ బాగానే ట్రై చేసావు. ఇప్పుడు చోటు కెమెరామెన్, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నాడు కదా. అతను కూడా నీకేంగి కదా. మరి ఆ అమ్మాయి అతను ఎందుకు కొట్టలేదు? సారీ సార్, షూటింగ్లో సపోర్ట్ ఎవరు లేరు. టెన్షన్లో మిస్టేక్ జరిగింది. ఆడియన్స్కి కూడా అదే చెప్తావా? సారీ సార్. రవి, యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. డైరెక్టర్ కాకపోయినా యాక్టర్ అయిపోవచ్చు. ఎనీవే, నీకు ఎప్పుడో చెప్పా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు చూడరని. ఏదైనా లవ్ స్టోరీ రాయొచ్చుగా. సార్ నైటే చెప్పే కానీ సార్ లవ్ స్టోరీ. నీకు దండం రా, అట్లాంటి స్క్రిప్ట్ మాత్రం తీసుకురాకు. ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా. లైక్ ఏదైనా కామెడీ స్క్రిప్ట్స్ తీసుకొని నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. సార్ నైట్ చెప్పిన స్క్రిప్ట్ ఒకసారి క్లైమాక్స్ వినండి సార్. నో రవి, ఇక నువ్వు వెళ్ళు. డోంట్ వేస్ట్ మై టైం. సార్ ఒక్కసారి నేను చెప్పేది ఒకసారి క్లైమాక్స్ వినండి సార్. లేదు రవి, నువ్వు వెళ్ళి కామెడీ స్క్రిప్ట్ ట్రై చేయి. ఓపెనింగ్ సీన్ నచ్చలేదంటే క్లైమాక్స్ వినాలంట. క్లాక్ వైజ్ లవ్ అంట, యాంటీ క్లాక్ వైజ్ లవ్ అంట. సార్ వస్తాను సార్. ఓకే ఓకే. హెటర్ రాస్తారు ఇలాంటి లవ్ స్టోరీస్. అరే చెత్తనాల ఫోన్ ఎత్తరా. అరే చోటు ఓకేనా అన్న? స్టార్ట్. నా లడ్డులోది. అరే నువ్వు నాకు కాల్ చేయకురా, నా షూట్కుంటానని చెప్పి దెంగేసినావు. అరే ప్రొడ్యూసర్
నైట్ సిట్టింగ్ ఏంద్రా ప్రొడ్యూసర్తోని డెమో తీసుకొని రమ్మన్నాడు. డెమో చూపించి వస్తున్నారా నేను. ఏమన్నాడు? దెంగేమన్నాడు రా. ఓకే ఓకే అర్థమైంది. నైట్కి బాటిల్ తీసుకొని వచ్చే. నా ఏఎంబి షార్ట్ ఫిల్మ్కి ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్. షూట్లో ఉన్నా బాయ్. బాటిల్స్ కావాలంట బాటిల్స్. అన్న ఆ స్కై నుంచి అలా జూమ్ అవుట్ అవుతూ రావాలి. చిన్నగా చిన్నగా. అన్న డైర్ బొక్కలోంచి రావాలన్న షార్ట్. దానికి ప్రాబ్లమ్స్ కావాలి, తెప్పిస్తావా? వద్దన్న, బాగుంది షార్ట్. ఓకే, ఇదే నా ఏఎంబి షార్ట్ ఫిల్మ్కి పోస్టర్. అరే ఇక నా డ్రాయర్ తీసుకోనా? డ్రాయర్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉందని. తీసుకోరా. ఈ అమ్మ జీవితం ఇలా నా డ్రాయరే కావాల్సి వచ్చింది. అరే చోటు, అమ్మాయి వస్తుందా? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదురా. ఏదో తేడా కనిపిస్తుంది. ఆ, Not answering. ఛే. Calling is either switched off. ఓ స్విచ్ ఆఫా? చే, పేమెంట్ లేకుండా వస్తానప్పుడు అర్థం అవ్వాల్సింది ఇలా హ్యాండ్ ఇస్తారని. ఇప్పుడు కంఫర్ట్గా ఉందిరా. అన్నా ఈ దండి మీద ఈ డైర్ ఫేక్ కనిపిస్తుంది అన్న. అంత సెటప్ సరిగా లేదు. ఐడియా. అరే చోటు, ఆ, వెళ్ళి వీట్ అవుట్ తీసిరారా. ఇప్పుడు అదెందుకురా? ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదరా. అయితే ఏంటి కిందకి మీదకి తేడాగా చూస్తున్నారు. ఆ, చెప్పు బ్రో, ఏం కావాలి? ముందు తనకిచ్చి పంపించేసాను. ఏం కావాలి మేడం? ఒక కాండోమ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏ బ్రాండ్? డ్యూరెక్స్ 3 ప్యాక్. ఏ ఫ్లేవర్ కావాలి మేడం? రెడ్ చిల్లీ ఫ్లేవర్. తీసుకోండి మేడం. ఇది కాదు, డాటెడ్ కావాలి. ₹80 received on phone pay. బ్రహ్మంగారు అన్నట్టు కాలం మారిపోవడం అంటే ఇదే అనమాట. ఇప్పుడు చెప్పు బ్రో, ఏం కావాలి? ఒక వీటి బ్రో దీనికైనా ఏదో వయగ్రా అడుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చినావు. మూసుకుంది అడిగింది. జెంట్స్కా లేడీస్కా? ఓ, జెంట్స్కి కూడా సపరేట్గా ఉందా? ఉంది బ్రో. అయితే మనమే అప్డేట్లో లేము. జెంట్సే. చెప్పరా. 3 డాట్ ప్యాక్. చిచి కొన్నారా? వస్తున్నా. తమ్ముడు, నీ ఫేసే కనిపించదురా, నన్ను నమ్ము. నేను చెయ్యనన్నా, అమ్మాయిలకు చేసి అందరూ నన్ను తేడాగల్లా చూస్తారు. ఈరోజు ఒక్క షార్ట్ అయిపోతే నా ఏఎంబి షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోద్దిరా. జల్దీ బయటికి రారా. అయినా సరే నా వల్ల కాదన్నా. మన టీంలో ఎవరైనా ఉంటే చూసుకో. నీకున్న ఫిగర్ ఇక్కడ ఎవరికి ఉంది చెప్పు. జల్దీ డోర్ ఓపెన్ చేయరా, త్వరగా రా. ఏంట్రా ఏమైంది? వాడు యాక్ట్ చేయను అంటున్నాడు రా. అయితే మనం చేపిద్దాం. చేయించాలన్న వాడు బయటికి రావాలి కదరా. అసలు డోర్కి లాక్ ఎక్కడ ఉందరా? వద్దన్నా, నేను చేయనన్నా, నేను చేయను. టైర్ కూడా వేసుకోలేదు. అవి ఇటు తీసుకో ఫాస్ట్ గా. అరే అలా క్లోజ్ చేసి ఉంచకరా. ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటో ఓపెన్ చేసేది? పంగజాబ్బే. అరే షార్ట్ ఓకే, ఇదే మన షార్ట్ ఫిల్మ్ పోస్టర్. ఇందాక డ్రైవర్ షాట్ అన్నావు. అయితే అమ్మాయిలు. అయితే ఓకే. అరే చోటు, రవి గారు కాల్ చేయి. వస్తాలేరా. అరే మందు బాటలు తెస్తానరా, మర్చిపోతాడేమో. అయితే కాల్ చేయాలి రే. అన్నా క్లోజ్ చేయాలా? ఓకే, కట్ ఇట్. అది సెట్. అరే కౌశిక్, నువ్వు ఇచ్చే వీరిపాటికి మరి ఇద్దరు సపరేట్గా ప్లాన్ చేద్దామే. ఓకేలేరా. ఏట్రా ఎంతసేపు రాడే? అలా గుడ్ లప్కి ఇచ్చి వస్తాం ఏంట్రా? రా. అరే
షూటింగ్కి ముందు ఎప్పుడైనా ఇలా ప్రీ ప్లానింగ్తో ఉన్నారా? బాటిల్స్ వస్తున్నాయంటే పక్క ప్లానింగ్తో ఉంటారా? తీసుకోండి. తప్పదు మామ, మన బాధల్ని మన సంతోషాలని ఇది లేకుండా ఎక్స్ప్రెస్ చేయలేం. అరే, నా షార్ట్ ఫిలిం మీద మీ ఒపీనియన్ ఏంట్రా? మొదలెట్టేసాడండి పాట. బాగుందిరా, చాలా బాగుంది. జెన్యున్గా చెప్పండి రా. అయినా షార్ట్ ఫిలింలో పోలీస్ పక్కనే ఉండి చూడకపోవడం ఏంట్రా? అయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడకపోవడం ఏంట్రా? పోనీ కిడ్నాప్ చేసింది రాత్రి అంటే కాదు, పట్టపగలు. ఆ అమ్మాయికి ఆ ఫైటింగ్ స్కిల్సే ఉంటే మనం కిడ్నాప్ చేసినప్పుడే కొట్టొచ్చుగా. ఈ లాజిక్ని ప్రొడ్యూసర్ అడగలేదా? అరే, మూవీస్లో ఇన్ని లాజిక్లు మిస్ అవుతున్నారా? ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్లో ఎవరు చూసారా? FTL అంటే ఫక్ ద లాజిక్. నువ్వు కరెక్ట్ రా, కరెక్ట్. అబ్బో, అరే కౌశిక్, నీ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాననే కానీ నీ స్టోరీ ఏంటి కూడా తెలియదురా. అసలు నీ స్టోరీ ఏంటి? చెప్పమచ్చా. నా స్టోరీ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఈ జనరేషన్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ జెన్జీ లవర్స్. గట్టిగా చెప్పాలంటే ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈరోజు చూసుకుంటున్నారు, రేపు ప్రపోజ్ చేసుకుంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సోషల్ మీడియాలో చూసుకుంటారు, చాట్ చేసుకుంటారు, రేపు డేటింగ్ అంటారు, కలిసిన రోజే ప్రపోజ్ చేసుకుంటారు. ఇట్స్ డిజిటల్ లవ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ జనరేషన్లో అమ్మాయిలు కావాలనే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర పంపించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ని చెక్ చేపిస్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ సొల్లాపరా బాబు, వినలేకపోతున్నావు. సేమ్ ఫీలింగ్ రా. లవ్ స్టోరీని ఫోర్స్గా రాయమంటే ఇలాంటి ఐడియాలే వస్తాయి. డిఫరెంట్ జోనర్ చెప్పామనుకో లవ్ స్టోరీ రమ్మంటారు. ఇదంతా ఎందుకులే కానీ ఈరోజు సెట్లో ఏం జరిగిందో తెలుసా రవి? ఆపు, మందు బాటిల్స్ తీసుకుని వచ్చింది నేను. నా బాటిల్స్ నేను చెప్పిందే వినాలి. ఓకే, బాటిల్స్ అయిపోతున్నాయి కదా, నేను తీసుకొస్తా. రే కౌశిక్, నాయి కూడా తీసుకొచ్చా. వెళ్ళు. ఓకేరా. రే, సిగరెట్స్ తీసుకురా, సిగరెట్స్. అరే రవి, నన్ను నీకు విషయం చెప్దాం అనుకున్నారా? ప్రొడ్యూసర్ నుంచి కాల్ రాగానే వెళ్ళిపోయావు. ఏంటి విషయం? అదేరా, ఆ రోజు అమ్మాయి మన రూమ్కి వచ్చింది కదా. ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ కాదురా. అవునా? మరెవరు? అదే పల్లవి ఫ్రెండ్ మాధురి. అవునా? ఆ, మాధురినా? ఈ జనరేషన్లో అమ్మాయిలు కావాలనే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర పంపించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ని చెక్ చేపిస్తారు. అంటే పల్లవి నా క్యారెక్టర్ మంచిదా కదా అని ఆ అమ్మాయిని పంపించి ఉంటుంది. తను అసలు ఎవరి కోసం వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో కూడా తెలుసురా. ఈ గ్యాప్లో ఎలా పడేసాడు. చోటు, కెమెరాని వైపు టచ్ చేసుకో, నెక్స్ట్ నా వైపు తిప్పు. చోటు, నువ్వు కూడా డ్రగ్గుని పిలుచుకొని పడిపో. ఒక 30 seconds రా. ఎక్స్ హామ్స్టర్ ఓపెన్ చేశాడు, మార్నింగ్ సౌండ్స్ వస్తున్నాయి. నేను విజిల్ వేస్తా, అప్పుడు ఉలిక్కి పడిలే. పూజ సెకండ్ యాక్షన్. సెకండ్ యాక్షన్. ఓకే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, వస్తాం. మమ్మల్ని ఫాలో అవుతూ ఉండు. నా ఫోన్
ఏ రెడీగా ఉండి పూజ కిందకు వస్తాం మేము. పూజ రెడీ, మేము ఇగో ఎగ్జిట్ దాకా వచ్చాం. ఆగండి. కట్ కట్ కట్. పల్లవి, పల్లవి, ఫస్ట్ లైన్స్ గుర్తుపెట్టుకో. సైన్ లాంగ్వేజ్తో వాటిని చెప్పు. బాక్సింగ్కి వెళ్ళొస్తున్నా, ఎయిర్ చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నా, నెక్స్ట్ టైం మీరు మా ఇంటికి పక్క భోజనానికి రావాలి. ఓకే? సరే, ఈసారి పర్ఫెక్ట్గా చేద్దాం. అరే అబ్దుల్, సింగిల్ షాట్ అనుకున్నాం కదరా, నీ వల్లనే కట్టి చెప్పిన. నేనేం చేశానన్నా? ఆ పిల్ల సగ్గా యాక్టింగ్ చేయడానికి రాకపోతే నువ్వు నన్ను అంటో. అరే ఆ పిల్ల చక్కగానే చేస్తుందిరా. మరి ఎందుకు కట్ చెప్పినావు? స్టిక్కర్ ఏదరా? సారీ అన్న, తీసుకొస్తాను. తీసుకురాబో. ఎర్రి పువ్వా. హలో. అరే చోటు, నువ్వు రెడీనా? రెడీ. నేనే కెమెరా హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి, సింగిల్ షాట్ కాబట్టి, చాలా రిహార్సల్ చేసాం కాబట్టి షాట్ ఓకే అయిపోవాలి. అందరూ ఫోకస్ ఉండాలిరా. ఓకేనా? పల్లవి ఎక్కడ్రా? ఆమెను ఇలా చూడడం ఇది ఫస్ట్ టైం కాదు. 1 వీక్ బ్యాక్ ఆడిషన్స్కి వచ్చింది. లేదండి, ఇంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చుకోలేం. అసలు ఆ స్క్రిప్ట్లో అలాంటి సీన్సే లేవమ్మా. ఆల్రెడీ మీకు స్క్రిప్ట్ పంపించే కదా, చదవలేదా? ఒకసారి చదివి కాల్ చేయండి. ఓకే. అరే అలా కాదమ్మా. అరే ఇంకెంతసేపు రా? 5 minutes. వీడికి కావాల్సిన అమ్మ జన్మలో దొరకదురా. ట్రయింగ్ ఈజ్ వెరీ పర్సనల్ కౌశిక్. లెట్ హిమ్ ట్రై. అరే ఈ కాస్ట్యూమ్లో బయట ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని ఫిక్స్ అవుతారా? అయితే నువ్వు ఈ జన్మలో ఎవరిని ఫిక్స్ అవ్వరా? రైట్ పుల్కా. ఓకే నేను చెప్తానండి. అమ్మాయి సెట్ అయిందా? బాక్సింగ్ అవుట్ఫిట్లో అమ్మాయి ఆడిషన్కి వచ్చే వరకు వాడు ఎవరిని ఫిక్స్ అవడు. సారీ అన్నా, చూసుకోలే అన్నా. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఆడిషన్కి వచ్చిన వాళ్ళని ఎవరినో ఒకరిని ఫిక్స్ అవ్వచ్చుగా. రేయ్ ఏంట్రా ఫిక్స్ అయ్యేది? అసలు ఒక్కదానికి డెడికేషన్ ఉందరా? బాక్సింగ్ అవుట్ఫిట్లో రమ్మన్న ఆడిషన్కి ఒకతే వచ్చిందరా? మళ్ళీ ఫిక్స్ అవ్ అంటే హీజ్ రవి, డైరెక్టర్. హాయ్ సార్, హాయ్. ఐఎమ్ పల్లవి. వీడు చోటు. హాయ్. ఈ అవుట్ఫిట్ మీకు ఓకేనా సార్? ఓకే అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తారా? చేస్తా అండి. రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదు, ఐ విల్ డూ ఇట్. So finally, those are the things which are raising my heartbeat. ఎవరో తలుచుకున్నట్టున్నారు. అరే అది 1 second.
చెప్పవే. మా ఓడు ఎట్లుండు? మీ ఓడికేంది మస్తుండు. మాకే ఇక్కడ దమ్దమ్ చేస్తుండు. ఏమైందే? నా క్యారెక్టరు డమ్ అండ్ డెఫ్ అంట. ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్స్ చేయాలమ్మా. అరే అబ్దుల్ ఇక్కడ రా. చెత్త నా కొడుకు, అన్ని పనులు నాకే చెప్తాడు. ఎన్నని చూసుకోవాలి? బైక్ స్టిక్కర్ అంటించాలి కదరా. ఇదిగో అన్న శిఖర్. ఆంటీ నీ వీడబ్బా అసలు సెట్లో మాట్లాడొద్దంట. ఏ మాటలు చక్కగా రాని. అబ్బో, నీ ఓని నీ అబ్బా అన్నందుకే గుస్సవుతున్నావు. ఇక్కడున్న అందరూ మీ ఓని తిట్టే తిట్లు వింటే వీళ్ళందరినీ చంపేస్తావేమో. 1 వీక్ వర్క్షాప్కి వెళ్ళావు కదనే, ఇంకా ప్రాబ్లం ఏంటి? రిహార్సల్ డేస్ వేరు, షూటింగ్ డేస్ వేరమ్మా. పల్లవి పల్లవి నీ అమ్మ ఫోన్ పెట్టేవే, మీ ఓడి పిలుస్తున్నాడు. ఇక్కడ రా. మన దగ్గరికి వెళ్ళవే, కానీ ఫోన్ కట్ చేయకు. ఇదేం దూలనే? పల్లవి నువ్వు లవ్లో ఉంటే తెలుస్తుంది. ముందు ఫోన్ కట్ చేయకుండా అక్కడికి తీసుకెళ్ళు. రా. ఏంటి పల్లవి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ తెలా? ఇంకా సిగ్నేచర్ షాట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏంట్రా ఇది? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నువ్వే అంటుంటావు కదరా ఆర్టిస్టులు ఏమనకూడదు, ఎప్పుడు నవ్విస్తుండాలని. ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు? అసలు నీకు ఏం కావాలి? సైన్ లాంగ్వేజ్ నేర్పించాలి, బ్రూస్లీలో ఎగురుతాడాలి, అంతే కదా? నేను నేర్పిస్తా. సర్లే కానీ అంతా నేను చూసుకుంటా. చెయ్యి లిఫ్ట్ లిఫ్ట్. ఎందుకు? షార్ట్ ఫిల్మ్లో లిఫ్ట్ చేయాలి కదా, అందుకోసం లిఫ్ట్ చేయి, ప్రాక్టీస్ చేయి. నన్నెవరైనా అరుస్తుంటే ఇలా డిఫెండ్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. నేను 1 వీక్ బ్యాక్ ఆడిషన్కి వెళ్తున్నప్పుడు ఇంకెంతకాలమే ఈ డిజిటల్ లవ్? వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా. అసలు అతను ఎలాంటోడో తెలియకుండా ఎలా ప్రపోజ్ చేయమంటావే? ఇలా ఫోన్లో చూసుకుంటా ఉంటే తన గురించి తెలిసిపోతుందా? అయితే నువ్వే వాడు ఎలాంటోడో చెప్పాలి. నేనా? ఎలా? ఇలా. నా వల్ల కాదే, నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. అబ్బా నాకు ఈరోజు షూట్ ఉంది ప్లీజ్. మీ ఓడు కోసం నువ్వు షూట్ పోస్ట్పోన్ చేసుకోలేవా? కుదరదే, ఎందుకంటే ఈరోజే లాస్ట్ డే షూట్. అయితే నాకేంటి, నేను వెళ్ళను. ప్లీజ్ పల్లు, ప్లీజ్ 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 పల్లు ప్లీజ్. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను వెళ్ళను. సారీ అన్నా, సారీ, చూసుకోలేదు. ఏంది చూసుకోలేదు? కళ్యాణ్ ఎత్తున పెట్టుకున్నావా? సారీ అన్నా, సారీ చెప్తున్నాను కదా. ఏంటి ఊరికే సారీ సారీ? నీ వల్ల టీషర్ట్ అంతా పాడైంది. సారీ అన్నా. ఏ ఆపు. అన్న అన్న అనకు. అన్న అనద్దంటుంటే అన్న 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 అంటావు ఊరికే. ఏ ఆపు. అమ్మయ్యా, కరెక్ట్ అవుట్ఫిట్లో వచ్చేసింది. సారీ అన్నా, చూసుకోలేదు. చూసుకోవాలి కదా, కళ్యాణ్ ఎత్తున పెట్టుకుని తిరుగుతున్నావా ఏంటి? దిమాకుందా? సారీ అన్నా. అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? అది కాదన్నా. చూప్, వెళ్ళు. అమ్మాయి కనిపిస్తే చాలు, ప్రతి ఒక్కడు హీరోనే. మీరు ఆడిషన్కి వచ్చాను. వావ్, సూపర్. దిస్ ఇస్ కౌశిక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐఎమ్ పల్లవి. పైన ఆడిషన్ జరుగుతుంది, పదండి వెళ్దాం. హీజ్ రవి, డైరెక్టర్. హాయ్ సార్, ఐఎమ్ పల్లవి. హాయ్. హీజ్ షోటు. హాయ్. ఈ అవుట్ఫిట్ మీకు ఓకేనా సార్? ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తారా? చేస్తాను. రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదు, ఐ విల్ డూ ఇట్. హే, అవి చూసి టెన్షన్ పడకు, అవి షార్ట్ ఫిల్మ్ ప్రాపర్టీస్ మాత్రమే.
వీళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ కాస్ట్యూమ్స్లోనే ఉన్నారు. మన షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు కూడా ఇదే కాస్ట్యూమ్లో రావాలి. ఓకే సార్, ఫైన్. రిహార్సల్ చేద్దాం. చూడు పల్లవి, సీన్ ఏంటంటే నువ్వు బాక్సింగ్కి వెళ్ళి వస్తున్నావు. సో నీకు దారిలో పోలీస్ కనిపించాడు. ఆయన నువ్వు ఇంటికి భోజనానికి రమ్మని పిలవాలి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నావు, ఇయర్ చెకప్ చేయించుకుంటున్నావు, ఆయన భోజనానికి రమ్మని పిలవాలి. ఇది సీను. ఓకే, చెయ్యి. నైస్, బాగా చేసింది. పల్లవి బాగా చేస్తున్నావు. రేపు ఇదే మనం ఇదే కష్టంలో షూట్ చేస్తున్నాం. ఓకేనా? ఇదే కష్టంలో చేయను. నెక్స్ట్ ఏమేమి సీన్స్ ఉన్నాయి మరి? రేయ్, ఏమైందిరా? కెమెరా వాడు హ్యాండ్ ఇచ్చాడు రా. లైట్ తీసుకో, ఐఫోన్ ఉందిగా, దాంతో షూట్ చేద్దాం. ఓకే. ఓకే. ఈయన కూడా తలుచుకున్నారా? పా. ఇప్పుడు ఇన్ని ఎవరు తలుచుకున్నారు? అన్న వాటర్ బాటిల్. నువ్వు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటావు, నేను వెనకాల మీరు ఫాలో అవుతారు. ఇదిగో అన్న. అయ్యో వాటర్ లేవా? పల్లవి, ఇది షాటు. ఫోన్. ఎందుకు కట్ చేస్తావు? మాట్లాడొచ్చు కదా. ఇందాక రవి అరిచిండు, ఇక ఫోన్ మాట్లాడితే ఇంకంతే. ఇంపార్టెంట్ కాల్ ఏమో కదా. అంత ఇంపార్టెంట్ కాదులే. రవి చూస్తే అగైన్ హీ విల్ షౌట్. మీ ఫ్రెండా? అవును. నువ్వు వెళ్ళి మాట్లాడుకో, ఏమైనా అర్జెంట్ ఏమో. రవి, నేను చూసుకుంటా, ఏం పర్లేదు. హలో. మా వాడేం చేస్తుండు? పక్కనే ఉండు, ఇదిగో ఇస్తున్నా. మాట్లాడతావా? మాట్లాడతావా? హే ఇవ్వకే, ప్లీజ్ 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 ప్లీజ్. అనవసరంగా ఆ రోజు నువ్వు బిజీగా ఉన్నావని నన్ను పంపించావు ఆడిషన్కి. వీడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోమని. ఇప్పుడు చావ దబ్బుతున్నావు. చెప్పు, మా వాడు క్యారెక్టర్ బంగారం కదా. ఈసారి కాల్ చేసినావు అనుకో, గూమిత్తంతా. ఒసేయ్, అమ్మాయిల ఇజ్జత్ తీస్తున్నావు కదే. ప్రతిసారి వాడి కోసం కాల్ చేసి ఇవ్వు ఇవ్వు అని. పెట్టాయి ఫోన్. అరే అబ్దుల్, బైక్ స్టిక్కర్ అంటించావా? అంటించినా అన్న. ఓకే, అందరి పొజిషన్లు గుర్తున్నాయి కదా? నా పొజిషన్ అది. ఓకే, మనం పైకి వెళ్దాం, పైనుంచి కిందికి వద్దాం. ఓకే, రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. కట్ ఇట్. అందరూ బాగా చేశారు, సూపర్. ప్యాకప్. థ్యాంక్స్ అన్నా, మీ నెంబర్ ఉంది, నేను ఓకే ఫోన్ పే brother. చేస్తాను. ఓకే అన్నా, బాయ్. థ్యాంక్ యూ. సీ యూ అన్నా. ఎందుకు ప్రతిసారి మీ ఫ్రెండ్ కాల్ చేస్తుంది? ఏం లేదు, షూటింగ్ ఎలా జరుగుతుందో అన్న చిన్న క్యూరియాసిటీ. ఓ, తనని కూడా తీసుకురావాల్సిందిగా. తనకు వేరే షూట్ ఉంది, ప్యాకప్ చెప్పేశారనుకుంటా. అందుకే ఊరికే కాల్ చేసి సతాయిస్తోంది. అరే కౌశిక్, ఎడిటర్ దగ్గరికి వెళ్ళేసి వస్తారా? ఫుటేజ్ రేపు ఇవ్వచ్చు కదరా. వాడు ఇప్పుడే కాల్ చేశారా, వెళ్ళేసి వస్తా, బాయ్.
సరే బాయ్. బాయ్. టాటా. వాడికి ఎప్పుడు సినిమా తప్ప వేరే ధ్యాసే ఉండదు. అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. అవును, అసలు రవికి షార్ట్ ఫిల్మ్ ఐడియా ఎలా వచ్చింది? అసలు వర్కౌట్ అవుతుందంటావా? నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉమెన్కి సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అని ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ షార్ట్ ఫిలిం. బై ద వే, రవి హ్యావ్ ఏ స్క్రిప్ట్ కాల్డ్ ప్రాస్టిట్యూట్. అది వేరే లెవెల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక రియల్ ప్రాస్టిట్యూట్ని క్యాష్ చేద్దాం అనుకుంటున్నాం. అవునా? మేబీ ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత దానికి కూడా కాస్టింగ్ కాల్ పెట్టచ్చేమో. సరే బాయ్. బాయ్. హలో పల్లవి ఎక్కడా? ఒసే దొంగముండా, నేను కిందనే ఉన్నా, పైకొస్తున్నా. హ్మ్. ఏంటే నీ నసా? ప్రశాంతంగా షూట్ కూడా చేసుకొనివ్వవా? ఊరికే కాల్ చేసి సతాయిస్తున్నావు. నువ్వు లవ్లో ఉంటే తెలుస్తుంది అనాస. ఇంతకీ మావోడి సంగతేంది? ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతాడంటవా? అప్డేట్ ఏంటి? అవుతాడు. మీ ఓడికి ప్రొడ్యూసర్ ఉంటే చాలు, హీరోయిన్ కూడా అవసరం లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఎవరిన ప్రాస్టిట్యూట్ని తెచ్చుకొని చేస్తాడంట. ఏం చేస్తాడు? షూట్. అర్థమయ్యేటట్టు చెప్పవే. నెక్స్ట్ షార్ట్ ఫిలింలో ప్రాస్టిట్యూట్ మెయిన్ రోల్ ఉంటుందంట. సో రియల్గానే ప్రాస్టిట్యూట్ని తెచ్చుకొని ఆడిషన్ చేస్తాడంట. అయితే నేను ప్రాస్టిట్యూట్గా వెళ్తా. నీకేమైనా పిచ్చా? నో వే. పళ్ళు ప్లీజ్, పళ్ళు 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 No, పళ్ళు ప్లీజ్ no, సెట్ చేయవే. no way. ప్లీజ్ 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 సెట్ చేయవే. ఏదో రకంగా No సెట్ way. చేయవే. నేను కౌశిక్ని నీకు సెట్ చేస్తా. నీకెలా తెలుసే? ఫోన్లో నేను రవి రవి అంటుంటే నువ్వేమో కౌశిక్ కౌశిక్ అంటున్నావు. రవి నా మీద అరుస్తుంటే కౌశిక్ ఇలా డిఫెండ్ చేశాడని బ్లా 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 మాట్లాడుతున్నావు. సరే, నాకు తప్పకుండా హెల్ప్ చేసావు కదా. అయినా సరే, వాడు ఎలాంటోడో, ప్రాస్టిట్యూట్గా వెళ్తే వాడిని నువ్వు వదులుతాడానే? నువ్వు చెప్పవే. ఇన్ కేస్ ఆ ప్లేస్లో కౌశిక్ సైలెంట్గా ఉంటాడంటవా? ఉంటాడు. ఇన్ని రోజులుగా ట్రావెల్ చేశాను కదా, నాకు తెలీదా కౌశిక్ గురించి? యా, ఎగ్జాక్ట్లీ. కౌశిక్ ఎలాంటోడో నీకు తెలుసు. మరి రవి ఎలాంటోడో నాకు చెప్పవా? నాకు తెలియదే. రవి మీద నేనంత ఫోకస్ చేయలేదు. సో నేను ప్రాస్టిట్యూట్గా వెళ్ళి వాడు ఎలాంటోడో డిసైడ్ చేస్తా. సరేనే, నేను కౌశిక్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతాను. హలో పల్లవి. ఏంటి నిద్రపోతున్నావా? ఫుల్ టైర్డ్ ఉన్నా. 5 minutes మాట్లాడాలి. సారీ, రేపు నాకు ఏఎంబి షూట్ ఉంది. సడన్గా ప్రొడ్యూసర్ కాల్ చేసి ప్యాచప్ షూట్ ట్రిప్ పెట్టమన్నాడు. మార్నింగ్ కాల్ చేస్తా. గుడ్ నైట్. హలో హలో హలో. వాట్? తనకేమైనా పిచ్చా? అసలు మైండ్ ఉండే మాట్లాడుతుందా? తను ప్రాస్టిట్యూట్గా వెళ్ళడం ఏంటి? తను వెళ్తే నీకేమైంది? తనకేమైనా నువ్వు ట్రై చేస్తున్నావా? నిన్నటి నుండి చూస్తున్నా, తన గురించి అడుగుతున్నావు. అలా ఏం లేదు. అలా వెళ్తే బాగుండదు కదా అని. ఎందుకు బాగోదు? ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. నాకు షూట్ ఉంది. షూట్ అయిన తర్వాత కలుస్తా. ఇదంతా కాదు, సెట్ చేస్తావా చేయవా? సరే, నేను చూసుకుంటా. బాయ్. హలో సార్. ఓకే సార్, నేను సెట్లోనే ఉన్నా. ఈరోజు షూట్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. రేపు లాస్ట్ డే. షూట్ అవ్వకపోతే ఇక నాకు కనిపించుకో. ఓకే సార్.
రే చెప్పరా. ఎక్కడ్రా? ఎడిట్లో ఉన్నా. చెత్త నా కొడకల్లారా, నా సూట్కి హ్యాండ్ ఇచ్చారు కదరా. ఏ సారీరా, ప్యాచ్ వర్కే కదా, నువ్వు కానిచ్చే. ఏం చేయాలో మాకు తెలుసులే కానీ, అదే మనోడి సూట్కి ప్రాస్టిట్యూట్ కావాలన్నారు కదా. వాడు వద్దని అన్నాడు కదరా. నేను ఒక అమ్మాయిని పంపిస్తా, పంపించు. రే అలా కాదురా పిచ్చోడా. 2 బియర్లు. ఎందుకురా? 5 బియర్లు. సరే నేను చూసుకున్నారా. రైట్. సరే బాయ్. బాయ్. హలో రవి. ఈ డెడికేషన్ ఏదో యాక్టింగ్లో చూపించుంటే ఈ పాటికి అనుష్క రేంజ్కి వెళ్ళేదానివి. చోటు వచ్చాడా? వాడెప్పుడో రెడీ, నువ్వే లేటు. హే హాయ్. హాయ్. సో నువ్వు రవిని లవ్ చేస్తున్నావు. మరి గెటప్ ఎందుకు? నార్మల్గానే రావచ్చు కదా. సర్లే మనకెందులే బీర్లు బొక్క. నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాకు ఫేవర్ చేయాలి. అదేంటి అని కౌశిక్ మాట్లాడేశాడు కదా. వాడు మాట్లాడితే అన్నీ అయిపోతాయా? ఏదో మా వాడిని లవ్ చేస్తున్నావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తున్నా. సరే వందిస్తా. నేనేమన్నా అడుక్కునే వాళ్ళ కనపడుతున్నానా? నాకు చెల్లరా వద్దా. పదా వెళ్తూ మాట్లాడదాం, అందరూ మననే చూస్తున్నారు. మరేం కావాలి? నా షార్ట్ ఫిలింలో ఫ్రీగా యాక్ట్ చేయాలి. సరే చేస్తాను పదా. ఓకే పద. అసలేని కాదు, పల్లవి అనాలి. నువ్వు పల్లవి ఫ్రెండ్వా? అవును. ఓ నాకు విషయం చెప్పలేదే కౌశిక్ గాడు. నువ్వు వీడి తగిలినట్టు కౌశిక్ గాడికి మీ ఫ్రెండ్ని తగిలించచ్చు కదా. అది తగులుకుంది కాబట్టి నేను ఇక్కడున్నా. ఓ అదిదా సర్ప్రైజ్ మ్యాటర్. పల్లవి మావాడిని తగులుకుంది, మావాడు పల్లవిని తగులుకున్నాడు, నిన్ను నాకు తగిలిచ్చాడు. అయితే నాకు ఇంకో ఫేవర్ కావాలి. నేను చేయను. దేవుడా, సరే ఏంటో చెప్పు. నా షార్ట్ ఫిల్మ్లో 2 హీరోయిన్లు. అయితే పల్లవిని ఫ్రీగా ఇచ్చామని చెప్పి నువ్వే ఒప్పించాలి. సరే సరే. ఇంకెంత దూరం? ఆల్రెడీ వచ్చేసాం. డెస్టినేషనే రాయాడు. ఎక్కడా? అదిగో అక్కడ 4th ఫ్లోర్. లిఫ్ట్ కూడా ఉంది, 402. ఇదేంటి ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి తీసుకొచ్చావు? స్టార్టింగ్ పాయింట్ ఇదే, ఎండింగ్ పాయింట్ కూడా ఇదే. మరెందుకు చుట్టూ తిప్పించావు? అబ్బా డీలింగ్ కాకముందే రూమ్ పంపించేస్తారు మరి. నిన్నసలు. రూమ్ ఎక్కడా? అక్కడ 4th ఫ్లోర్ 402. సరే. హాయ్ మచ్చా. ఏ మచ్చా హాయ్రా. ఎట్లా ఉన్నావు? బాగానే ఉన్నారా. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఓకే మచ్చా. చెప్పు. హలో, డోర్ ఓపెన్ చేయట్లేదు. అవునా, ఒకసారి ఉండు, నేను కాల్ చేస్తా. సరే. హలో, ఎరా పాప వచ్చిందా?
అదేరా ప్రాసెస్ రమ్మన్నావు కదా, నీ రూమ్ ముందే ఉంది. నువ్వు వద్దన ముందే డీల్ మాట్లాడేశా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే. ఎరా ఎవరు మచ్చా కాల్లో? అదేరా ప్రాస్టిట్యూట్. నాకు కూడా సెర్చ్ చేయరా? చే తన ఫ్రెండ్ రా. ఫ్రెండ్ అయితే ఏంటి, ప్రాస్టిట్యూటే కదా. ఏదైతే ఏంట్రా, నాకు కూడా సెర్చ్ చేయరా కొంచెం. రే కకృతి, నువ్వు అనుకున్నట్టు తన ప్రాస్టిట్యూట్ కాదురా. దెన్ హూ ఇస్ షీ? నీకు చిన్న పెట్టక చెప్తా విను. ఏంటది? ఇప్పుడు ఒక అమ్మాయి తను లవ్ చేసిన అబ్బాయి క్యారెక్టర్ గురించి తెలుసుకుందామని ఆ అబ్బాయి రూమ్కి ప్రాస్టిట్యూట్గా వచ్చింది. నేను ఈ అమ్మాయిని ఆ అబ్బాయి రూమ్ పంపించడానికి నా వేరే ఫ్రెండ్ నాకు 5 బీర్లు ఇస్తా అన్నాడు. వాడు నాకెందుకు ఆఫర్ చేస్తున్నాడంటే వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్. సో ఈ అమ్మాయి ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడం వల్ల, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ని ఫోర్స్ చేయడం వల్ల, నా ఫ్రెండ్ నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను ఇప్పుడు వేరే ఫ్రెండ్ని ఫోర్స్ చేయాల్సి వస్తుంది. ఒక ముక్క అర్థం కాలేదు మచ్చా, కానీ 5 బియర్ బాటిల్లో 2 బియర్లు నావే. స్టోరీ అర్థం కాలేదు కానీ బీర్లు మాత్రం గుర్తున్నాయే. నాకు బాటిల్సే ఇంపార్టెంట్. అరే ఉండరా, మళ్ళీ చేస్తా. కొంపతీసి మనోడు తను ఎవరో తెలియక రెచ్చిపోయాడేంటి? ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? మావాడే మిస్బిహేవ్ చేశాడా? చేస్తే ఇలా ఎందుకు కోపంగా ఉంటా? ఏం అర్థం ఆటో. కావట్లేదే, ఏమైందండో? ఏ మాధురి ఆగు, అసలు ఏమైందో చెప్పు. హలో, చెప్పరా. సరే. ఏమైందే ఇంత జల్ది వచ్చేసినావు? అప్పుడే స్క్రిప్ట్ చెప్పేసిండా? లేదు. మరి ఏమైంది? ఏం లేదు, పడుకో. నిన్నేమైనా ఫోర్స్ చేసిండా? ఏం లేదు అంటుంటే పడుకో. ఏం జరిగిందో చెప్పవే. వంటొచ్చా అని అడిగాడు. వచ్చన్నా, వంట చేసా, తిన్నామంతే. ఓ తిన్నారా? అంటే డిన్నర్ చేశారు. టిఫిన్లు కాకుండా డైరెక్ట్ డిన్నరే చేసేశారు. అసలు నన్ను పట్టించుకోలేదంటే మధ్యలో నువ్వేంటే? వెయిట్ వెయిట్ వెయిట్, అసలు నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు? ఆటోలో. ఏ గెటప్లో వెళ్ళావు? ప్రాస్టిట్యూట్గా వెళ్ళా. ఎందుకెళ్ళావు? రవి క్యారెక్టర్ మంచిదా కాదా అని తెలుసుకోవడానికి. మరి తెలుసుకున్నావా? ఓసే తింగర్దానా, నువ్వు అక్కడికి బిచ్గా వెళ్ళావు. వాణ్ణి నిన్ను టచ్ చేయలేదు, సరిగ్గా చూడలేదు. అక్కడ అతని క్యారెక్టర్ మంచిదని కన్ఫర్మ్ అయింది కదా. ఏంటమ్మా మీ ఒడు తోపనగానే సిగ్గుపడుతున్నావు? ఏ నువ్వంత సిగ్గుపడకమ్మా. రేపటి రోజున ఎవరు ఎవరితో ఉంటారో ఎవరికీ తెలీదు. అంటే అంటే ఈ ప్రాసెస్లో నువ్వు చోటుతో మింగిలవ్వచ్చు. నువ్వే కాదు, నేను కూడా అవ్వచ్చు. ఛీ, నువ్వు పడుకోవే. అదేం కాదు. నా లవ్ మీద నాకు నమ్మకం ఉంది. మ్మ్. మనం చేస్తుంది తప్పనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ మాధురి, బట్ ఐఎమ్ యంగర్ దాన్ యూ. ఇట్ డజంట్ మ్యాటర్. కట్. మీ ఇద్దరికి ఆల్రెడీ లవర్స్ ఉన్నారు, బట్ అది ట్రూ లవ్ కాదని రియలైజ్ అయ్యి ఇప్పుడు మీ ఇద్దరు ట్రూ లవ్లో ఉన్నారని రియలైజ్ అవుతారు. ఓకే, ఆ ఫీల్లో చెప్పాలా? ఓకేనా? ఓకే. ఓకే. 5 minutes బ్రేక్. ఓకే సార్.
నేను నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు మాధురి. అంటే నీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనున్నప్పుడు చెప్తే ఐ ఫీల్ మోర్ బెటర్. తను రేపు కలుస్తా అని చెప్పింది. నేను రేపు చెప్తా. నువ్వు చెప్పు. పల్లవినా? అయితే నేను కూడా రేపే చెప్తా. నీకు లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చేయండి. ఓకేనా? సరే. సరే, బాయ్. బాయ్. ఏంటి మీ ఫ్రెండ్ ఉన్నప్పుడే చెప్పాలా? చెప్పు పర్లేదు. ప్లీజ్ 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 ఒక 10 minutes. నువ్వేదో చెప్తా అన్నావు కదా, అది చెప్పు. ఇంక నీకేంటి చెప్పేది? మీ ఫ్రెండ్కే డైరెక్ట్గా చెప్తా. నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తనే. హాయ్. 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 నా ఫ్రెండ్ మాధురి. హాయ్. హాయ్. మా ఫ్రెండ్ చోటు. హాయ్. హే, నువ్వు నాకు ముందే తెలుసు. ఎప్పుడు నీ ఫ్రెండ్ నీ గురించి ఎక్కువగా చెప్తుంటాడు. రవి ఏదో చెప్పాలన్నావు. పర్లేదు, నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ముందు మీరే చెప్పండి. ఓకే ఓకే, వీఆర్ గోయింగ్ టు సే ఇట్ ఎట్ ఎ టైమ్. ఐ లవ్ యూ. యూ. ఆ నెక్స్ట్ డే ఆ నలుగురు కేఫ్లో సర్కిల్గా కూర్చొని ఉంటారు. ఎలా అంటే చోటు ఇక్కడ, పల్లవి ఇక్కడ, కౌశిక్ ఇక్కడ, మాధురి ఇక్కడ. సో వాళ్ళు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజ్ చేసుకుంటారు. సేమ్ టు సేమ్. సారీ, మొహం మీద బీర్ తుడుచుకో. ఏంటి ఒకరికొకరు తెలియకుండా ప్రపోజ్ చేసుకుంటారా? సరే, నువ్వు అన్నట్టే నేను రవి, నువ్వు కౌశిక్. నా పక్కన పల్లవి, నీ పక్కన మాధురి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజల్ అంటావు, అంతేగా? ఇట్లాంటివి తీస్తే మీమ్స్ ట్రోల్స్ చేసుకుంటూ నన్ను నేసుకుంటారు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా అన్ఎక్స్పెక్టెడ్వి షార్ట్ ఫిల్మ్లో ఉంటేనే ఫాలో అవుతున్నారు సార్. ఆడియన్స్ షార్ట్ ఫిల్మ్ని కాదు, నన్ను ఫాలో చేస్తారు, మీమ్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ. ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసినోడిని తన్నాలని చెప్పి. ఇక నేను విన్నయ్యా, ఇలాంటివి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. సార్, క్లైమాక్స్ వింటే మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్. సార్, ఈ షార్ట్ ఫిల్మ్ నేను బాగా తీస్తాను సార్. కావాలంటే మీరు నా డెమో ఫిల్మ్ చూడండి. టుమారో ఆఫీస్కి రా, అప్పుడు చూస్తాలే. ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ లైట్ తీసుకో. సార్, సగం స్టోరీ చెప్పి సగం స్టోరీ చెప్పకపోతే అరిష్టం సార్. ఇలాంటి తొక్కలో సెంటిమెంట్లు కూడానా? సార్, పూర్తి స్టోరీ వినండి సార్ ప్లీజ్. సరే కానీ. ఓకే సార్, మీరు రవి, నేను కౌశిక్, ఇక్కడ పల్లవి, ఇక్కడ మాధురి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజల్ జరిగింది సార్. ఓకేనా సార్? క్లారిటీ ఉందిగా? నువ్వు కానీ. ఐ ఐ లవ్ లవ్ యూ. యూ. కట్ చేస్తే రవి కౌశిక్ బాధలో మందవదని కూర్చుంటారు సార్. బార్కి వెళ్దామా? అంత బడ్జెట్ లేదు, వైన్స్కి వెళ్ళి ఇక్కడే తెచ్చుకుందాం. సరే పద. బడ్జెట్ లేదురా అన్న, 2 ఇచ్చి. అన్న 2 బీర్ బాటిల్. అన్న 2 కాదు 4. రే, అంత బడ్జెట్ లేదురా. అయితే 2 ఇచ్చే అన్న. ఎవరైనా చూసారా? లేదక్క. ఈ చేంజ్ ఉంచుకో. థ్యాంక్స్ అక్క. ఛీ, స్మెల్ ఏంటే? ఈరోజు షాక్కి ఈ స్మెల్ ఉండాల్సిందే.
నేనే షాప్ అన్నకి ఇంకా స్ట్రాంగ్గా కలపమని చెప్పా. మావా ఇలా జరిగిందేంట్రా? అయినా సరే అమ్మాయిల కోసం మాత్రం మనం గొడవ పడద్దు. నీ అబ్బా నమ్మక ద్రోహి. నాకు సెట్ చేస్తా అని చెప్పి నా పిల్లని నువ్వు సెట్ చేసుకుంటావా? ఎవడ్రా నమ్మక ద్రోహి? నువ్వురా నమ్మక ద్రోహి. అమ్మాయిని సెట్ చేయాలంటే దాని ముందు తోకని సెట్ చేయమన్నావు. ఇప్పుడు ఆ తోక నన్ను తగులుకునింది. నాకు పోజింగ్ సెట్ చేస్తా అని చెప్పి నువ్వు సెట్ చేసుకున్నావు. ఏంటో. నువ్వే కదరా చెట్టు మీద ఉన్న పండును పడేయాలంటే దాన్ని విల్లుతో కొట్టాలన్నావు. నీ పోరి బాణం అయితే నా పోరి పండు, నీ పోరి బాణం అయితే నా పోరి పండు, నీ పోరి బాణం అయితే నా పోరి పండు అని చెప్పావు కదరా. ఇప్పుడు చూడు, విల్లుతో పని లేకుండానే నా పండును లేపేశావు. ఆ పోరి నీ గురించి చెప్పినప్పుడల్లా అవాయిడ్ చేసి నా గురించి అడిగేది. అప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సిందిరా నేను. ఒసే దొంగ ముఖం దానా, మా ఓడి మీద నీ కళ్ళు ఎప్పుడు పడ్డాయే? రోజంతా నా పక్కనే ఉన్నాడు, నువ్వెప్పుడు లొంగ తీసుకున్నావే? నాకు అదే డౌట్. ఇన్ని రోజులు నా వెనకాల తిప్పుకున్నా అనుకున్నా. నా వైపు నుంచి నీ వైపు ఎప్పుడు తిప్పుకున్నావే? ఛా, నేనంత వేస్ట్ దాన్నా. ఎప్పుడు తన గురించి అడుగుతుంటే అప్పుడు కూడా తెలుసుకోలేకపోయా. ఏందే, ఏమంటున్నావు? ఏముందనుకోవడానికి? తమరేం ఫీల్ అవుతున్నారో నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. మనం అనుకొని ఏం చేస్తాం? కనీసం ఆ ఎదవలైనా చెప్పాలి కదా. అలా చెప్పినందుకే కదా ఇలా తాగుతుంది. ఉమ్, సో వన్ డే వీళ్ళు నలుగురు రియలైజ్ అవుతారు సార్. ఏమని? మనం లవ్ చేసే వాళ్ళని కాకుండా మనల్ని లవ్ చేసే వాళ్ళని మన లైఫ్ అంటారు చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని. సో సో సేమ్ కేవ్, సేమ్ ప్లేస్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజ్ చేసుకుంటారు సార్. I love love you. you. ఎక్స్పెక్టెడ్ రా. అమ్మని ఏమది జీతం. ప్రొడ్యూసర్ గడు ఉరికిచ్చాడు రా. పిల్ల లవ్ స్టోరీ తీసుంటే ఆడియన్స్ ఉరికిచ్చేవాళ్ళు నా లడ్డూలో సర్కిల్లో. అంటే వీడు రవి, నేను కౌశిక్. ఇక్కడ పల్లవి ఉంది, ఇక్కడ మాధురి ఉంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజల్ జరిగింది. మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ ప్రపోజల్ జరిగింది. అరే, ఒక్కసారి క్లాక్ వైజ్ అంటేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టం. అలాంటిది మళ్ళీ సేమ్ ప్లేస్, సేమ్ కేఫ్ అంటే ఎవరు చూస్తారా? ఫస్ట్ టైం కలిసి ఎలా ప్రపోజ్ చేసుకుంటారు? లాజిక్ లేదు, ఏం లేదు. అయినా ఇప్పుడు వస్తున్న సినిమాల్లా రియాలిటీ ఏముందిరా? అసలు సినిమా అంటేనే ఫిక్షన్ కదా. ఫిక్షన్ అయినంత మాత్రాన నీకు నచ్చినట్టు నువ్వు రాసేసుకుంటావేంటి? థ్రిల్లర్ చెప్తే ఆడియన్స్ చూడరు. ఈ కాన్సెప్ట్స్ వద్దు, లవ్ స్టోరీస్ రాయమంటారు. రానిదాన్ని ఎలా రాయమంటారా? ఇక క్లైమాక్స్ వచ్చేసరికి ఇక ఆపు, ఇది ఫ్లాపు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ పండు బాణం విల్లు ఆ డైలాగ్ తీసావా? చాలా చిరాగ్గా ఉంది. తీసేస్తామమ్మా, కానీ అట్లీస్ట్ మీరైనా క్లైమాక్స్ వినండిరా. ఆపరా బాబు, అది అసలు వర్కౌట్ అవ్వదు. లైట్ తీసుకో. అరే, ఆ ప్రొడ్యూసర్ కూడా వినలేదురా. అట్లీస్ట్ మీరైనా వినండిరా. చాలా ఎమోషనల్గా రాశామమ్మా. ఇంకా ఆపుతావా? బియర్లు నావి, సో చెప్పేది నువ్వు. నా బియర్లు నా మాటే వినాలి, ఓకేనా? నువ్వే అక్కడికి రా. రేయ్, నువ్వేం చెప్తావు నాకు తెలుసులే కానీ నెక్స్ట్ స్టోరీ చెప్పేది నేనే. నీ సోదడి చెప్పుకో, నేను వెళ్ళి బాడీ తీసుకొస్తా. పోరా. చైన్లా 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 నేను వెంట పెట్ట పిల్ల పేరులా ఇల్లా. మామా ఏంట్రా అలా వెళ్ళిపోయాడు? పో పో. పోనీ. మామా, ఈరోజు షూట్కి వస్తాడని చెప్పి ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందిరా.
మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదరా. ప్రొడ్యూసర్ సావదెంగుతాడు. మరి ఏం ప్లాన్ చేసినావు? ఏముంది మామ, మన అబ్దుల్ గారు ఉన్నాడు కదా, వాడికి అమ్మాయి గట్ట పేసి కానిచ్చేసా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ హే. ఏంటి సూపర్, ఆడియన్స్ కనిపెట్టారంటే దింపుతారు. అవును, వచ్చి అమ్మాయి అబ్బాయి అని లెగ్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. మరి ఏంట్రా ఈ ఈడు? పిల్ల ముంజ. అయినా నువ్వేంటి ఖాళీ చేతులతో వచ్చావు? షాప్స్ అన్ని క్లోజ్ మామా. అయితే మా కళ్ళు కూడా క్లోజ్. మీరు ఎట్లా ఇస్తారో నాకు తెలుసురా. నా షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసేది పల్లవి మాదిరే. హా? ఆ? మాధురి, మాధురి, నా ఫోన్ కనిపించిందా? లేదే. ఒకసారి కాల్ చేయవా నా ఫోన్కి? నా గ్యాలరీలోనే వరస్ట్ పిక్. వస్తే పందిదా, ఆ పిక్ ఇంకా తీయలేదా? తీస్తానే, తీస్తా. తీసేయ్. తీస్తున్నా. అబ్బా, వీడి దొనస. వాళ్ళెట్లు ఒప్పుకున్నారా? హా, అదంతా ఎలారా? పెద్ద స్టోరీలే గానీ ఆల్రెడీ మీ వాళ్ళకి స్క్రిప్ట్ పంపించేశా. పంపించేసావా? ముందు నా స్టోరీ వినండి. ఆ? ఓపెన్ చేస్తే మామ మా కాస్ట్యూమ్స్. ఫస్ట్ టైం మీరు ఏ లుక్లో చూసారో ఆ లుక్లో ఇమాజిన్ చేసుకో. హాయ్, నా పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా మీ వెనక పడుతూనే ఉన్నాను కాబట్టి. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు అసలు మీ గురించి ఏమీ తెలీదు, ఒక్క మీ పేరు తప్ప. అంటే తప్పు నాదే అనుకోండి. ఈ 3 సంవత్సరాలు నా కళ్ళ ముందే ఉన్న మీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. ఎందుకంటే మొహమాటం, ఎక్కడ పరిచయం చేసుకుంటే చీప్ అయిపోతానేమోనని భయం. నాకు సూటిగా మాట్లాడడం కూడా పెద్దగా రాదు. ఏదేదో మాట్లాడేస్తూ సమయం మొత్తం వృధా చేస్తూనే ఉంటా. ఇంక నా సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. ఇంకా నాకు మిగిలింది 2 గంటలు మాత్రమే. ఆల్రెడీ 1 అవర్ నిన్ను అడగాల వద్దా అని నిన్ను చూస్తూనే గడిపేశాను. చూసారా, నా జీవితం లాగానే ఈ గడియారం కూడా ఆగిపోయింది. ఆగిపోయిన నా జీవిత గడియారానికి ప్రాణం పోసే బ్యాటరీలా నువ్వు మారు. మీకోటి చెప్పనా, ఈ క్షణం నాకు ఏమనిపిస్తుందో తెలుసా? దిక్కులన్నీ ఏకమై నా పక్కనే చేరినా నాకు మాత్రం నువ్వే దిక్కు అనిపిస్తుంది. నువ్వు కాదంటే నా ఊపిరి ఆగిపోయినట్టే. నీ కన్న కళలన్నీ చూపులేని కళ్ళలా మిగిలిపోయినట్టే. సంధ్యా సమయంలో చిగురించే చిరుకాంతిలా నువ్వు నా ఎదురుచూపును నిజం చేస్తే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. కలిసొచ్చి కనుకరించేదే అదృష్టం, కలిసి రాక కన్నీరు పెట్టించేది దురదృష్టం. నువ్వు కరుణిస్తావని, నా అదృష్టంగా అవుతావని భావిస్తున్నాను. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, అస్సలు గుర్తుండట్లేదు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? చూపించవా ప్లీజ్? అలా బీజేఎంలో చూపించండి అని మ్యూజిక్ పడుతూ టైటిల్స్ పడుతూ ఉంటాయి. ఎగ్జామ్ హాల్లో అంతసేపు మాట్లాడడం ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది మామ.
మిస్ అవుతుంది మామా. ఎఫ్టీఎల్ హా? ఆ? ఆ లడ్డూల ఎక్స్ప్రెషన్ ఆపి పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఎందుకు? లొకేషన్ స్కూల్లో, పిల్లలు రాకముందే రిహార్సల్ చేసి సండే షూట్ పెట్టుకోవాలి. అవునా? ఆ? పడుకోండి. గుడ్ నైట్ మామా. గుడ్ నైట్. ఈ నా కొడుకు పొద్దు పొద్దున్నే రమ్మండు హౌలాగాడు ఇంకా రాలేదు. అసలు వీళ్ళు ఎక్కడున్నారో. అరే చోటు, ఆ, మొత్తం ప్యాక్ చేసావా? అన్నీ ప్యాక్ చేసే కానీ స్క్రిప్ట్ మర్చిపోయారా? రే ఏయ్, మీరు వెళ్ళండి రా, నేను తీసుకొచ్చేస్తా, మీరు వెళ్ళండి. జఫ్ఫాగడ్ స్క్రిప్టే మర్చిపోయాడు. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదరా. అవునరా. అదిగో మన హీరోలు వచ్చేస్తున్నారు. అసలు నీ లవ్ స్టోరీ కేకనే వాడి ఇన్స్టాలో స్టేటస్గా చూసి ఫ్లాట్ అవడం ఏంటో, వాణ్ణి గురించి తెలుసుకోనీకి ప్రాస్టిట్యూట్గా వెళ్ళటం ఏంటో. ఏ ఆపవే, వాళ్ళు వస్తున్నారు. హాయ్. హాయ్ హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. ఇంతకీ చోటు ఎక్కడా? వాడా స్క్రిప్ట్ మర్చిపోయాడు, తీసుకోవడానికి వెళ్ళాడు. అది సరే, నీ బాక్సింగ్ కాస్ట్యూమ్ ఎక్కడా? బ్యాగ్లో ఉంది. నాకైతే షర్ట్ లేకుండా ఒక సీన్ అంట, షర్ట్ ఉండి ఒక సీన్ అంట. అవునా, ఎందుకలా? ఏమో చోటుగాడు ఏం ప్లాన్ చేశాడు. డియర్ లవ్ మాధురి. నీ గురించి ఆలోచించడం నా అలవాటు కాదు, అది నా సంతోషం. నీ కళ్ళు మొదటిసారి ఫోన్లో చూసినప్పుడు నా మనసులో కలిగిన అనుభూతిని నిన్ను కలిసిన మరుక్షణమే చెప్పాలనుకుంటున్నాను. నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు, కానీ నిన్ను కలిసిన మరుక్షణమే నాలో ఉన్న ప్రేమని నీకు ఏ విధంగా అయినా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. విత్ లవ్ కౌశిక. డియర్ లవ్ పల్లవి. కొన్ని మాటలు మనసులో దాచుకుంటే అవి కూడా నన్ను తిట్టుకుంటాయి. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నిన్ను తలుచుకున్న ప్రతిసారి నా హృదయం చిన్నపిల్లాడిలా సంతోషంతో అల్లరి చేస్తుంది. నిన్ను మొదటిసారి నా ఆడిషన్లో నేను అనుకున్న అవుట్ఫిట్లో చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. విత్ లవ్ రవియా. అదిగో చోటొస్తుండు. ఏమైందిరా? అర్థమవుతున్నావేంట్రా? ఏయ్, అసలు ఏమైందిరా? ఎందుకు నవ్వుతున్నావు? అసలు ఏమైందిరా? మళ్ళీ స్క్రిప్ట్ ఏమైనా మర్చిపోయింది? నేను కాదురా, మీరు మర్చిపోయారు మీ లెటర్స్. ఇవ్వరా? అగ భయా 5 కాఫీ. అరే రవిగా, నువ్వు చెప్పిన స్టోరీ నిజవద్దని అస్సలు ఊహించలేదురా. ఇటమ్మంటున్నావా? అగ అసలు ఏమైంది? ఏముందా లెటర్స్లో? అసలు ఏమైందంటే, నో ప్రాక్టికల్గా చేసి చూపిద్దామే. రండి రండి, అందరూ ఇలా రండి, సర్కిల్ ఫామ్ చేయండి. రండి రండి. ఏంట్రా? నువ్వు ఇట్రా. ఓకే, మీ నలుగురు లవ్లో ఉన్నారని నాకు తెలుసు, మీకు తెలుసు. ఒకవేళ మీరు నిజంగా ట్రూ లవ్ అయితే నేను 3, 2, 1 నో, మీ నలుగురు కదా, 4, 3, 2, 1 అనేలోపు ప్రపోజ్ చేసుకోవాలి. ఓకేనా? వదిలే, ఇది మళ్ళీ రొటీన్ అవుద్ది. మీరు
ఒకరినొకరు ఫింగర్ని పాయింట్ చేసుకోండి. కాఫీ తీసుకోండి అన్న. ఓకే, పడుకోండి. ఎంజాయ్. ఓకేనా? అందరూ ఫింగర్ని పాయింట్ చేసుకోవాలి. 4, 3, 2, 1. అరే రవి, నీ స్టోరీలో ఇది కూడా ఉంది కదరా. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. వావ్, ఇక్కడ కూడా సర్కిల్గానే రావాలా? మీరు అలా చూడకండి. మీరు ఎన్ని లుక్కులు ఇచ్చినా ఈ స్మోక్ మళ్ళీ మీ దగ్గరికి రాదు. నా స్టోరీనే నా లైఫ్లో జరిగింది. నా బతుకు. మనం ఇక్కడికి వచ్చినందుకు ఒక పర్పస్ మీద. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లవ్ కన్నా కెరీరే ఇంపార్టెంట్. రేపొద్దున సెటిల్ అవుతామా అవ్వమా అనే బ్రతుకులు మనవి. సో పాస్ట్లో జరిగినవి ఏవి సీరియస్ తీసుకోకుండా లెట్స్ బీ ఫ్రెండ్స్, మూవ్ ఆన్ అవుదాం. ఈరోజు రిహార్సల్స్ అనుకున్నాం కదా. ఈరోజు మీకు ఎవరికి మూడ్ ఉండదు. టుమారో రిహార్సల్ చేద్దాం. స్కూల్ ఓనర్ ఎలాగో మావాడే కాబట్టి లొకేషన్ ఎప్పుడైనా రెడీగా ఉంటుంది. ఓకే? ఈ లొకేషన్ సెట్ అవ్వదులే. అరే రవి, అంత కూల్గా ఎస్పీ ఫ్రెండ్స్ అని ఎలా అనేసావురా? మామ నీకు గుర్తుందా, నా సర్కిల్ లవ్ స్టోరీలో క్లైమాక్స్ మీరు చెప్పొద్దన్నారు. మేమే కాదు, ప్రొడ్యూసర్ కూడా చెప్పొద్దన్నాడు. అదే ఇప్పుడు చెప్పిన. ఇప్పుడు లవ్లో ఫ్లాప్ అయితే భూమి మీద ఎవరున్నా బాగా కుమిలిపోతారు. కానీ మనం మాత్రం సినిమా చూసేంత వరకే. మనం ఎందుకంటే సినిమాతో డీప్ లవ్లో ఉన్నాం. డీప్ లవ్లో కనెక్ట్ అయి ఉన్నాం రా. ఫర్ సపోజ్ ఒక పక్క సినిమా, ఒక పక్క అమ్మాయి, మధ్యలో లవ్ ఉందనుకో, మనం ఏ అమ్మాయితో కనెక్ట్ అవ్వక ముందే నీ అంతర్దృష్టిలో అంత తెలుగు రాదులే కానీ ఇంగ్లీష్లో చెప్పు. అదే నీ ఇన్సైట్లో రా. అంత ఇంగ్లీష్ కూడా రాదులేరా, ఇంగ్లీష్లో చెప్పు. నీ అంతర్దృష్టిలో నువ్వు ఆల్రెడీ సినిమాతో డీప్ లవ్లో ఉన్నాను అర్థం రా. ఓ సర్లే సర్లే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? తెలిసిందే కదా, మనం బాధతో ఉన్నా సంతోషంతో ఉన్నా ఎక్కడికి వెళ్తాం? థియేటర్కే కదా. పదండి సినిమాకి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే